హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర రైస్ ఇన్ 2 minutes. దానికోసం ఒక కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కడిగి తీసుకున్న ఒక కప్పు గోంగూరను కూడా యాడ్ చేయాలి. గోంగూర బాగా నీళ్ళు అవి తీసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని అంతటి బాగా కలపాలి. ఇలా బాగా కలుపుతూ ఉంటే గోంగూర అనేది బాగా మగ్గిపోతుంది కదా. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 seconds అలా కలుపుతూ ఉండాలి. ఇంకెక్కడ ఆకులు లేకుండా ఉంటుంది. ఇలా మగ్గిన దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ గోంగూరని బాగా మెత్తటి పేస్ట్ లాగా పట్టేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వేరే ప్యాన్లో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు యాడ్ చేసి ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు కూడా దంచి పొట్టు తీసి వేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని దీని అంతటిని బాగా కలపాలి. దాని తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి ఉంచుకున్న దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి కొంచెం ఆయిల్ దీనిపైన తేలేంత వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పచ్చివాసన కాదు, ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన రాదు, అడుగు పట్టకుండా ఉంటుంది. మధ్యలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనకు టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాన్ని బాగా కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసి ఉంచుకున్న రైస్ని కూడా ఇందులో ఇలా యాడ్ చేసేయాలి. యాడ్ చేసి దీన్ని అంతటినీ మొత్తం కింద నుంచి ఫుల్గా కలిసేదాకా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 1 minute లో ఫ్లేమ్లో పెట్టి అలా ఉంచాలి. అలా ఉంచిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంటే మన గోంగూర రైస్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.